హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ దగ్గర నేత మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనక మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో మన ఛానల్లో ఎల్లమ్మ పండుగ సిరీస్ నడుస్తుందన్నమాట. సో దాంట్లో భాగంగా డే 3లో పార్ట్ 6 అనమాట. ఇది డే 3 ఎండింగ్ అనుకోవచ్చు. ఆ రోజు ఇదే లాస్ట్ ఇంకా జరిగింది. సో మేము ముందు ఆల్రెడీ వీడియోస్ పెట్టినా, ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది అనమాట. ముందు వీడియోలో దీనికి పార్ట్ 5లో మేము లందకాడికి వేయించి జోగెత్తినామని చెప్పినాం కదా, ఆ జోగెత్తిన బియ్యంతో ఇక్కడ సుంకు పడుతున్నాం అనమాట. సో ఇంటోళ్ళు అందరం కూర్చొని ఈ సుంకు పట్టాలి. జోగెత్తిన బియ్యం తీసుకొచ్చి ఒక 5 కుడకలు ఇందులో పోసి, ఇప్పుడు వాళ్ళు దాంట్లో బండారు పసుపుతోటి ముగ్గేస్తారనమాట. ఆ ముగ్గేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అక్కడ మళ్ళీ తాంబూలం పెట్టాలి. సో తాంబూలం పెట్టినాక సుంకు పట్టడం ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మొత్తం రాగానే ఉంటుంది, బట్ అక్కడక్కడ వచ్చి నేను మీకు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మేము చేతిలో పట్టుకున్నది ఏంటంటే దాంతో వాళ్ళు పట్టం వేస్తారు, దాని మీద ముగ్గులాగా ఉంటుంది, దాంతో వాళ్ళు ఎల్లమ్మ పట్టణం వేస్తారు అనమాట. దాన్ని మేము సుంకు పట్టడానికి ఇంటోళ్ళం అందరం కలిసి జోగెత్తిన బియ్యంలో దంచాలన్నమాట. మనం దాని మీద పసుపుతోటి బండారుతోటి ముగ్గేసారు కదా, మొత్తం ఆ తెల్ల బియ్యం కాస్త పసుపు బియ్యం లాగా అయిపోవాలన్నమాట. అప్పటిదాకా వాళ్ళు చెప్తారనమాట, దంచుతూనే ఉండాలి, వాళ్ళు పాట పాడుతూనే ఉంటారు. అంత జోషి మీద ఉన్నారు. ఎప్పటికీ సకల సౌకర్యాలు యాక్చువల్లీ ఇది ఒక క్లిప్ మిస్ అయింది. ఏంటంటే దంచిన తర్వాత మా అక్క చేతిలో కొన్ని బియ్యం పెట్టి, అంటే ఎవరైతే రేపు కళ్యాణం మీద కూర్చుంటారో వాళ్ళ చేతిలో కొన్ని బియ్యం పెట్టి దేవుని దగ్గర చూపెట్టి రమ్మంటారు. ఆ లోపు కొన్ని బియ్యాన్ని వాళ్ళు తస్కరిస్తారనమాట. మనకి ఇంటోళ్ళకు కొన్ని పెట్టి కొన్ని వాళ్ళు తస్కరిస్తారు. ఎందుకంటే మనం 5 కుడకలు పోసినాం కదా, మన లెక్క మనకు రావాలన్నట్టుగా దంచిన తర్వాత ఇదే సుంకు పట్టడం ప్రాసెస్ అంటే ఇదే. సో అక్క అడిగి వేసేలోపు కొన్ని తస్కరించేస్తామన్నమాట. ఆమె కనిపెట్టాలి ఎక్కడున్నాయని. ఆమె కనిపెట్టలేకపోతే వాళ్ళు ఒక ప్రాసెస్ చెప్తారనమాట. అది చేసి అప్పుడు వాళ్ళే దొంగలను పట్టిస్తారనమాట. కోపం కాదు, పద్ధతి ప్రకారం ఆయన మొక్కగా
కాదు, పోయినసారి ఈయన ముఖం మీద కొట్టినాను ఇప్పుడు కొట్టాను వాడ కొన్ని గ్లాసులు అంతే దండం పెట్టుకోండి ఏమని మొత్తం ఇప్పుడు 5 వచ్చినావా ఇప్పుడు 3 అయినాయా 3 5 3 8 అయినాయా రెడ్డి కుమారుడు మరి పరమేశ్వర్ రెడ్డి అదేవిధంగా సుధాకర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి అమ్మవారి కళ్యాణం చేసుకుంటారు పచ్చని పందులు వేసిరు చుట్టాలు పిలిచిరు పత్తాలు పిలిచిరు ఇరుగులు పిలిచిరు పొరుగులు పిలిచిరు పాలవాళ్ళు పిలిచిరు అందరు పిలిచిరు మరి ఒక చిన్న కలంబం అయితే జరిగింది మరి ఆ కలంబం ఏంటో మాకు తెలుస్తలేదమ్మా జగన్ అయితే ఎంత మంచిగా చెప్తావట తల్లికి పిల్లకు ఆపుతావట అత్త కూడా తాకాడ పెడతావట మరి అన్నదమ్ములు కూడా తాకాడ పెడతావట మరి ఉన్నది లేదు చెప్తావట లేదు ఉన్నది చెప్తావట ఎటువంటి పంచాయతీ చెప్తావట మేము ఇక్కడ 5 కుడుకలు పోసి 5 కుడుకల బియ్యం పోసి సుంకు పట్టినాం కదా, అది మా అక్క దేవుని దగ్గర వేసేసరికి మేము తస్కరించినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొలిపించారు అనమాట. మన బియ్యం మనకు వచ్చినాయా లేవా, ఇంకెక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా అని. సో ఇట్లా తక్కువ వచ్చినాయి కదా, మరి ఆ బియ్యం ఎటువైనాయని వీళ్ళు ఎరకలసాన్ని పిలుస్తారనమాట ఇక్కడ. పోయినసారి వస్తేనే కట్టం పెట్టలేదు సుధాకర్ రెడ్డి. అయితే ఇంకోటి ఏంటంటే సరే పోయినసారి కట్టం పెట్టే అంటున్నాం. పోయినసారి తమ్ముడు పండుగ చేసిండు సుధాకర్ రెడ్డి, ఆయనే ఫలితం బాగుంది. 30 మంది వచ్చిండు పోయిన సంవత్సరం సుధాకర్ రెడ్డి. ఇప్పుడు అన్న పరమేశ్వర రెడ్డి వచ్చిండు, గురువిమల్ వచ్చిండు, గుర్తించిన తగ్గించినాడు తమ్ముడే పెట్టలేదు, పెట్టాడు ఇక మరి ఇప్పుడు వచ్చినట్టు ఏం పెట్టాలి ఆయన ఏం చెప్పాలి. అదే మరి ఊపిరి సపడే ఊకుండా అయిపోతుంది. నాతో నేను ఒప్పుకుంటా కానీ ఆయన మన జీగోడనే వాడుతుండు, జీగోడనే వాడు. మరి అప్పుడంటే తట్టించినాడు ఏంటి, గుర్తించినాడు ఏంటి లేదు. మరి ఇప్పుడన్నా మరి ఏదన్నా వడ్డ మొక్కులు చెప్పులేయా మీ నోటితోటి చెప్పతోటి చెప్పు మా వాళ్ళ శరీరం విడిచిపెట్టుంది. ఏమిస్తారు అడిగింది ఇస్తాను, అడిగినట్టు ఇస్తారా ఇస్తారా మరి బరాబర్ దొంగలు ఇస్తారు. సప్లై చేస్తాను నువ్వు అయితే మరి రాదు ఆయన ఏం ఆడలేకపోతున్నాడు. సరే ఏమేమో ఎరుకాల ఏమంటుంది ఆ సానమ్మ, నీ ఊరు నీ పట్టణం ఏ ఊరు? నేను పోయే మళ్ళా బాగుపడే కూర్చున్నా అది నిండినా 5 అడిగి మొత్తం నోకే బుక్క పెట్టినట్టు పెట్టింది. అర్చన చేతి మధ్యలో ఉన్నది. మేము తీసుకోవద్దు, ఎవరైనా మాకి మేము ఈ కట్న పైసలు మొత్తం ఇస్తాం.
కన్నం ఏమి మాకు దాని ఇక అది కాదు ఇక. ఇస్తారా సార్, ఇప్పుడు నాకు వాళ్ళు ఇప్పుడే. ఉద్యోగాలు వస్తాం, మళ్ళీ చెప్తాం. ఆ చెల్లి ఏది చిన్న చెల్లి ఏది? 20 ఏళ్ళు 50 ఏళ్ళు పెట్టు ఫస్ట్ చేసిన 20 ఏళ్ళ నుంచి పక్కన పెట్టి అందుకే బరకత రాలేదు ఆ. మరి 11 నెలల వాయిదా బరాబర్ వేసింది ఒకటనే ఎక్కడ వద్దా ఇంకేంది అంతే పెట్టుబడి వస్తుంది. ఒకటనే ఎక్కడ వద్దా ఒకటి బరాబర్ అవుతుంది 5 చాలు అలా మీరు బండారా సార్ ఉంటుంది మరి బండాలతోనే పండుగ నువ్వు ఎంత పోసినా పుట్టెడు బండాలతోనే పండుగ అవుతుంది ఒక కెమెరా మ్యాన్ లెక్కున్నావు నువ్వు అయితే. ఒకటైనా రావాలి కదా రావాలి. పెట్టు కట్నం పెట్టు అన్నయ్య, కట్నం పెడితే జేబులో చేతి పెట్టు. ఎక్కడ కట్నం పెడితే జేబులో చేతి బరాబర్ పెడితే వస్తుంది. నీ నీకు వస్తుంది. దొంగలు పడుతూనే ఉంటాయి కానీ ఎందుకంటే కట్నం పెట్టు మనం ఈడ సుంకు పట్టేటప్పుడు 5 కుడుకల బియ్యం వస్తాము వాటిని సుంకు పట్టిన తర్వాత మనకి ఎన్ని బియ్యం ఎక్కువ వస్తాయి అదే మన బరకత్ అనమాట. ఏ మనిషికైనా బరకత్ ఉండాలంటారు. ఏ పని చేసినా బరకత్ ఉంటేనే మనకు పైసా నిలుస్తుంది. బరకత్ లేదనుకో మనకు వచ్చినట్టు ఖర్చు అయిపోతూనే ఉంటాయి. మనం మిగలాలి కదా. మనం 1000 సంపాదిస్తే కనీసం 100 అన్న మిగలాలి. 100 సంపాదిస్తే కనీసం 10 అన్న మిగలాలి కదా. మన దగ్గర ఏమి మిగలకుండా ఎంత సంపాదించినా అయిపోతున్నాయి అంటే దాని అర్థం ఏంది మనకు బరకత్ లేదని అర్థం. సో ఎల్లమ్మ పండుగ చేసుకున్నప్పుడు సుంకు పడతారు కదా. మనకి ఎంత బరకత్ ఉంది, మనం సంపాదిస్తే మనకి ఎంత మిగులుతుంది, అసలు బరకత్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఈ ప్రాసెస్ చేస్తారన్నట్టు. మాకైతే 5 కుడుకలకు 6 కుడుకల మీద ఇంకా సగం ఎక్కువ వచ్చినాయి అన్నమాట. అంత బరకత్ ఉంది అన్నట్టు. సో సుంకువాటర్ ప్రాసెస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ సుంకువాటిన బియ్యంతో రేపు పొద్దుగల్లా మనం బోనాలు వండుతాం అనమాట. మనం వండొద్దు, ఆడవిళ్ళు వండుతుంది. ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు చెప్పేసి ఇంకా వాళ్ళ సామాన్ వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా పొద్దున్న నుంచి అందరూ మధ్యాహ్నం ఎప్పుడో తిన్నారు, ఆకలి మీద ఉన్నారు. సో అందరు తింటురు, ఆడ కూర్చొని తినేటోళ్ళు తింటురు, తినేవాళ్ళు వడ్డిస్తారు, వెనక తిన్నా అనుకున్న వాళ్ళు వడ్డిస్తారు. ఈమె మా పెద్ద ఆడపడుచు, మా సానిక్షని మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి పంపించినాం. సేమ్ విలేజ్ అని చెప్పినా కదా, అక్కడికి పంపించినాం పిల్లలతోటి, మా కోడలు వాళ్ళతోటి. నైనిషా పాలు తాగకుండా వాళ్ళ పాపతో నేను ఆడుతుంది బయట. నాకు అసలు ఫుల్ చికాగ్గా ఉంది. పొద్దున్న నుంచి తిరిగి అసలు అలసిపోయిన బాడీ రెస్ట్ కోరుకుంటుంది అనమాట. అసలు అందరు తిందురా అని పిలుస్తారు కానీ నాకు అసలు తినాలని లేదు. ఫుల్ హెడేక్గా ఉంది. ఫస్ట్ ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి నెత్తి కొంచెం నూనె పెట్టుకుంటే కానీ అసలు రిలాక్సేషన్ ఉండదు నాకు. లేకపోతే పొద్దున రిఫ్రెష్గా లేవలేను నేను. ఇదే టైర్డ్నెస్ మళ్ళీ రేపు కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఫస్ట్ తినుడు కాదు, అసలు నాకు ఆకలి అవ్వట్లేదు, నేను తినను, మీరు తినేసేయండి అని చెప్పి నేను ఫ్రెష్ అవుతున్నా. సో తెల్లారి ఎల్లమ్మ కళ్యాణం చేస్తారనమాట. అది నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో చూస్తారు. అస్సలు సిసలైన ఎల్లమ్మ పండుగ అండ్ పట్నాల వీడియో ముందు వస్తుంది. సో అది మీరు అస్సలు మిస్ కావద్దంటే ఏం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ సైడ్ ఇంకెట్లా చేస్తారో కూడా నాతో షేర్ చేసుకోండి, నేను తెలుసుకుంటా. అండ్ ఇందులో నేను ఏమైనా మిస్ అయినా ఏమైనా పొరపాట్లు చేసినా నన్ను క్షమించండి. ఎందుకంటే నేను కూడా ఇప్పుడే తెలుసుకుంటూ చేస్తున్నా. నేను కూడా పర్ఫెక్ట్ కాదు కదా. నేను కూడా ఇది సెకండ్ టైమే పండుగ చూడడము చేయడం అనేది. సో నేను కూడా కొన్ని నేర్చుకున్నాను అనమాట. ఏమైనా పొరపాట్లు ఉంటే తప్పులు ఉంటే క్షమించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో.